మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల జగదమ్మ తాండాలో విషాదం చోటు చేసుకుంది. అయితే తను వాటర్ ట్యాంకు చేను ఎండిపోతుందని వాటర్ ట్యాంకు మాట్లాడదామని మార్చెడ్డి మండలి వెళ్ళి రాగా గుర్తు తెలియని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయింది. అయితే ఆ వెహికల్ ఇప్పటివరకు దొరకలేదు. ఈ కేసుపై ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. మరి తను చనిపోవడం జరిగింది. అతని బంధువులతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. దేవులనాయక అనే పెద్ద మనిషి నిన్న పొలానికి నీళ్ళు లేవని మన పక్క గ్రామాల ఏంది అది మాచేడి చౌరస్తాకు ట్యాంకర్ గురించి పోయిండు. ఇక దొరకకపోతే ఆ ట్యాంకర్ దొరకకపోతే ఆ పొలం ఎండిపోతుందని ఆయన బావి ఎండిపోయింది కాబట్టి ఆడికి పోయి ట్యాంకర్ దొరకకపోతే ఆ నైట్లో వస్తుండు. ఏ బండో గుద్దిని తెలియదు. ఆడ ఎస్ఐ గారు కూడా వచ్చిర్రు. నైట్ల 9:30కు అక్కడనే ఆయన చనిపోయాడు కానీ బతికి ఉన్నాడని తీసుకుపోయారు ఉస్మానియాకు. పోలీసులు కూడా సాయం చేసిర్రు. ఆయన కూడా కామారెడ్డిలో సివిల్ హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా అక్కడ నుంచి అటు తీసుకుపోయారు. బండి మొత్తం పుక్కు ఉన్నది. ఆయన పోయేది రైట్ సైడే. ఆయన రూట్లో ఆయనే వస్తుండు. అది దాని గురించి ఫోటో అవన్నీ వాళ్ళు చూస్తారు సీసీ కెమెరాలో. ఎస్ఐ గారు కూడా వాళ్ళు కూడా మాకు సాయం చేసిర్రు. రేపటి వరకు చెప్తామన్నారు. కానీ దయచేసి గవర్నమెంట్ కూడా ఎస్ఐ గారు కూడా మాచారెడ్డి ఎస్ఐ కూడా అందరు పట్టించుకొని ఆయనకు సాయం చేయాలి. గరీబ్ పరిస్థితి విధంగా గవర్నమెంట్ కూడా సాయం చేయాలి. మళ్ళా వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి. అట్లా ఎందరో పోతురు ఆ రోడ్ల పట్టుకొని న్యాయం చేయాలి. దయచేసి ఎస్ఐ గారు కూడా పట్టించుకోవాలి. మాచారెడ్డి ఎస్ఐ మళ్ళా గవర్నమెంట్ కూడా దాని గురించి పట్టించుకోవాలి. అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కూడా దీని గురించి ఆలోచించాలి. దయచేసి ఆయన కూడా దండ పెట్టి చెప్తాం. 2 ఎకరాల పొలం ఎండిపోయింది. ట్యాంకర్ గురించి మాచారెడ్డి చౌరస్తా పోయిండు. చౌరస్తా పోయిన ఏడ మాట్లాడిండో ఏడ తిరిగిండో ఎవరు మాట్లాడిండో గడికి వెళ్ళి ఎంత టైమో 10 8 రాంగా వస్తుండు. వచ్చే వరకు బస్ వచ్చిందో ఎవరు గుద్దిండ్రో ఇక ఎట్లా ముంగటికి వెళ్ళి వచ్చిండు వెనకకి వెళ్ళి వచ్చిండు. అయినా రూట్లో అయిననే పోతుండు. అయినా చంపేసి పోయిర్రు. దయచేసి ఇంటికి పోలీసులు వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇంక చర్య తీసుకోవాలి. గరీబోళ్ళు ఉన్నారు. గరీబ్ పరిస్థితి. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ. బీదోలు వాళ్ళు ఏం లేదు. భార్య చనిపోయింది. తల్లి తండ్రి ఎవరు లేరు. కరించాలి పిల్లలకు గవర్నమెంట్. सुखागो पै काय माचरेडी चवरसानगो తిరిగి వచ్చేసా వరకు సిరిసిల్ల माचरेडी वार सिरिसिला साइड ऐति बस को लारी सो कार सो कौन सो मारना गुदना डगर की और कूणी तीर्पु करे सर चेनी पुलिस के गवर्नमेंट के पुलिस सागरिंचन और तीर्पु करना और भार्य चेनी और दी पिल्लल एक बेटी से दी बेटा से ओ मस्त बीदोलू कहीं सहकरिंचడం పోలీస్ టమరే
ప్రభుత్వం కూడా కొద్దిగా సహకరించడం. మా అన్న రైతు, మేము మాది దమ్మనపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగదమ్మ తండ. మాది పొలం ఎండిపోతుంది, బావిలో నీళ్ళు ఎక్కువ లేవు. అందు గురించి ఇక పొలం ఎండిపోతుందని చెప్పి మేము ఇక ఏ ట్యాంకర్ అన్నా ఎక్కడ బోర్ ఎక్కువ అవైలబుల్ ఉందో అక్కడ ఒక 10 రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కొని ఆ మడిని పారించుకొని ఒక 4 గింజలు పండించుకోవాలనే ఆలోచనతో మా అన్న మాచరెడ్డి చౌరస్తా అనే ఊరికి ఒక ట్యాంకర్ గురించి పోయిండు, వాటర్ ట్యాంకర్ గురించి. అతను ట్యాంకర్ గురించి పోవడమే మేము చూసినాము, కానీ రావడానికి అతను రాలేదు. గత రాత్రి దాకా చూసినాము, రాలేదు. ఆ తర్వాత మాచరెడ్డి గ్రామం దాటినాక హైవేలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కామారెడ్డి హైవేలో ఎవరో గుర్తులేని వ్యక్తులు అతను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. అతను సావు బతుకులు ఉంటే తనను తీసుకొని అతి త్వరలో పోలీసు వాళ్ళు సహకరించి, మాచరెడ్డి పోలీసు వాళ్ళు సహకరించి కామారెడ్డి పంపించారు. అక్కడి నుంచి కామారెడ్డి గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్లో అతను పోయేసరికి ఒక 10-20 నిమిషాల్లో గాంధీ హాస్పిటల్లో అన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వెహికల్ ఎవరిదో తెలియదు. అది మేము ఎస్ఐ గారితో కూడా పొద్దున మాట్లాడినాం. మాచరెడ్డి స్టేషన్కి పోయి, సార్ ఏదైనా ఉంటే ఇది కెమెరాలో చూసి మాకు న్యాయం చేయండి, ప్రభుత్వం ద్వారా. కానీ మేము రైతులము, కూలీలము, ఈ కెమెరాలను చెక్ చేయండి, బండ్లు పట్టూరి. ఆ టైంలో అతను పోయే టైంలో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎన్ని వెహికల్ అక్కడి నుంచి ఇక్కడ పోతున్నాయి, అది మీరు కవర్ చేసి దాన్ని చేయండి అని చెప్తే మేము దాన్ని అతి త్వరలో మేము గుర్తించి దాన్ని కెమెరాలను చెక్ చేసి మేము పడతామని చెప్పి కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. మాకు ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు దయచేసి మాకు న్యాయం చేసే పని చేయాలి. మా పొలాలు కూడా అన్ని ఎండిపోతున్నాయి, ట్యాంకర్ కూడా లేవు, మాకు తాగడానికి నీళ్ళు కూడా సరిపోవడం లేదు. దానివల్ల వెళ్ళిండు. మాకు తాగడానికి నీళ్ళు కూడా ఏ మీడియా వాళ్ళని కానీ ఎవరు కానీ ఫేక్ కాదు, మేము రియల్గా చెప్తున్నా. ఏ గ్రామాలలో ఏ మారుమూల ప్రాంతం గ్రామంలో చిన్న బోరు కూడా మాకు ఒక 20-10 ఇళ్లలో ఒక బోర్ కూడా పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ వాటరు ఇనికిపోయినాయి. ఒక ట్యాంకర్ కూడా రావడానికి ఇవ్వకుండా లేదు, ఎవరు కూడా సహకరించడం లేదు. బైమిస్లా గ్రామంలో ఒక సర్పంచ్ చెప్పుకుందామన్న వాళ్లకు పదవి లేకుండా అయిపోయింది. మేము ఏం చేయాలి, ఎక్కడ ఫండ్స్ లేవు, మేము ఏం చేయాలని వాళ్ళు కూడా చేతులు వెనుక ముందు సాధించుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా ఆ సర్పంచ్లు, ఆ ఎంపీటీసీలే వాళ్ళ ఇంటి పైసల ఏదా వాళ్ళు మాకు కొంచెం సహకరిస్తారు.